అది గాలికి వెళ్తుంటేనా ఎవరికి యూట్యూబ్ రా సిద్ధపడుతున్నారు. మనందరూ లేచి నిలబడి వాళ్ళని సాధారణంగా నిలబెడతాము. ఈ చివరి చరణం పాల్గొనేటప్పుడు మనందరూ లేచి నిలబడి ముందుకు జరిగే ఈ సమయంలో వారు సాధారణంగా సిద్ధపడుతున్నారు. వారు మన మధ్యలోకి వస్తారు. వారు మనం లేచి నిలబడి వాళ్ళని గౌరవించారు. చివరి చరణం పాల్గొంటారు. Thank you.
కూర్చోండి. సమయంలో నాకు తెలుసుకున్న మన రాజ్యంలో ఎక్కువ సహాయం చేయండి. మీరు నడిపించి నా అయిపోతుంది ప్రార్థిస్తున్నాను. నేను అంతర్గత కార్యం అయిపోతుంది. నేను అందరికీ గౌరవం నేను కావాల్సిన దినాన్ని నేను స్పష్టంగా బయటపరిచి నా అయిపోతుంది. కనుగోలు కలగడి నేను తీర్చుకున్నాను. నేను స్థిరపడి నేను ఈ సేవ పేరుగా చేయగా అక్కడ సహాయపడుతున్నాను. ఎంతైనా దేవుడు స్థుతించి ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. కలిసి పనిచేస్తున్నారు. దేవుని లేఖనాలను ఆశీర్వదించి చిన్న పాపం చేసిన ప్రోత్సాహపరుస్తున్నారు. ఆలోచిస్తున్నాను. దేవుని పడుతున్న పాపంలో కావలసిన భాషలు దేవాలయ పక్షులను వాడు నిష్ప్రయోజకులు మీరు అక్కడి చేతి కడిగి పవిత్రపరచు. మీరు వాడుకుంటే నిష్ప్రయోజకున్నాను. మీ ఆత్మకి నన్ను బలపరిచేవా మీరు వాడుకుంటున్నామని వచ్చి శక్తి కాలను శబ్దాలను సమర్పిస్తున్నాను. శక్తి నామలో ప్రార్థించి రిసెప్షన్ పట్టే వచ్చినటువంటి అందరూ కూడా నా
నా హృదయపూర్వకమైన వందనం తెలియజేస్తున్నాను. రిసెప్షన్ను విడుదలకి దేవుడు సహాయపడవచ్చు. మనము ఎదురు పరిస్థితుల్లో చూసినట్లయితే 11:4 వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. వాస్తవమే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందుకు ఘనమైనదంటే ఆ వివాహము జరిగించిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆ వివాహానికి అంత ఘనత వచ్చింది. మనము చాలా సందర్భాల్లో ఇలాంటి రిసెప్షన్స్ మనం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అది మన రిసెప్షన్ అంటే ఏం చేస్తాం? రిసెప్షన్ అనగా ఎందుకు మనం రిసెప్షన్ తెలుసుకోవాలి? ఇది వాక్యానుసారమా? అసలు రిసెప్షన్ అంటే ఏంటి? చాలా మంది ఏం చేస్తారు, వివాహం లేకుండానే రిసెప్షన్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అసలు రిసెప్షన్ అంటే ఏంటి? వాస్తవం చూస్తే వివాహాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఏంటంటే మొట్టమొదట ఎంగేజ్మెంట్ అనేది అర్థం ఏంటంటే ప్రవాహము చేసుకుంటా, అదొక భాగం. రెండవది వివాహము లేకపోతే రిజిస్ట్రేషన్ సమయం అంటారు. మూడవది ఏంటంటే ఇది రిసెప్షన్ అంటే ఏంటంటే పరిచయం చేసుకుంటా. ఇప్పుడు సాల్మాన్ ఇక్కడ రిసెప్షన్ ఏర్పరుస్తున్నాడు కాబట్టి సాల్మాన్ ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చినటువంటి నా సాగైన సహాయం, నా భార్య అని వాళ్ళు చివరిలో లేచి అలా కూర్చోవో నిలబడో అందరికీ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు. కానీ రిసెప్షన్ అంటారు. వాస్తవమే, ఒక దినాన దేవుడు సంఘమైనటువంటి మనము ఆ మధ్యాహ్నంలో వివాహం అయిన తర్వాత ఈ సంఘాన్ని దేవుడు ఏం చేస్తారంటే ఈ లోకం మొత్తానికి దేవుడు ఏం చేస్తారంటే పరిచయం చేస్తాడు. సంఘమైన ఎవరు? దేవుని యొక్క స్వరత్వంలో పనబడినటువంటి సంఘం, కడగబడినటువంటి సంఘమే పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులందరూ కూడా విధంగా మధ్యాహ్న ఆ యొక్క మన గౌరవైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు కొనుక్కోబడినప్పుడు మనం ఆ మధ్యాహ్న వివాహం అయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ పరిశుద్ధులందరినీ లోకానికి ఏం చేస్తా ఉంటాడు, పరిచయం చేస్తాడు. అది జరగబోతుంది. అలా నువ్వు పరిచయం చేయాలంటే అలా దేవుడితో మనం ఆ యొక్క లోకంలో మనము దేవుడికి మనము అప్పగించబడాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మనము ఈ లోకంలో మన యొక్క ప్రతి పాపమును ఆయన రక్తంలో కడుక్కొని మనం పవిత్రపరచబడినప్పుడు, పరిశుద్ధపరచబడినప్పుడు నువ్వు కూడా మధ్యాహ్నంలో ఎత్తబడినప్పుడు నువ్వు దేవుడితో ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుతో వివాహంలో నువ్వు ఉంటావు. ఒకవేళ నువ్వు పాపంలోనే మాటిస్తే, నువ్వు పాపంలో జీవించి పాపంలోని లోకాన్ని విడిచిపెడితే నువ్వు వెళ్ళాల్సినటువంటి స్థలం అది కాదు, వేరుగా ఉంటుంది. అందుకని లోకం అంతటికీ నేను పరిచయం చేయాలంటే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేయాలంటే నువ్వు అంగీకరించాలి. ఒకవేళ ఈ రిసెప్షన్కి వచ్చినప్పుడు నీవు ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే ఈ దినమైన సరే చిన్న తీర్మానం చేసుకో, లేకపోతే పాపము ఒప్పుకో. యేసుక్రీస్తు ప్రభువా నేను పాపం క్షమించమని నువ్వు అడిగితే దేవుడు క్షమించి ఆయన బిడ్డలు ఆయన సొంతులను చేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకనే ఈ కొరకై, ఈ సంఘం కొరకై సమయంలో భాగాల నుండి కొన్ని మాటలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. వాస్తవంగా ఇక్కడ నిలబడి చెప్పడానికి కూడా నేను అర్హుడు కాదు. ఎందుకంటే నాకంటే గొప్ప దైవజనులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఒంగోలు నుండి పోవచ్చున్నాడు 4 గంటలకు. వాస్తవంగా వివాహం ఎన్నో మీకు అందరికీ తెలుసు.
ఇలా మలుపులు తిరుగుతూ సాల్మోన్ అయితే పాపంతో టెన్షన్ పడిపోతూ వచ్చాడు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఏమైనప్పుడు కూడా దేవుడు బిడ్డలను కూడా ఏర్పరుచుకున్నాడు కాబట్టి నిన్న ఉదయకాలంలో 12 గంటలకి హైదరాబాద్ విప్లవంలో ఆ బిడ్డలందరూ కూడా దేవుడు పరిశుద్ధ వివాహం ద్వారా వారిని భార్యాభర్తలుగా దేవుడు జతపరుస్తూ వచ్చినాడు. దేవుడికి మనం కృతజ్ఞతలు. బిడ్డల జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. పిల్లలకి వారి ఊళ్ళని కూడా చాలా గొప్పగా ఉన్నాయి. ఇక్కడికి రావడానికి కూడా స్పీకర్లు ఏర్పరుచుకున్నారు. కానీ చివరి నిమిషంలో నాకు 3 రోజుల నుంచి ఫోన్ వచ్చింది. బాబు నాకు ఫోన్ చేశాడు. ఏమంటే కూడా నేను రావడానికి కుదరలేదు, ఎస్పీ గారు 2 దాటి వెళ్ళొద్దన్నారు ఎవరిని. సరే ఎవరు లేదు ప్రస్తుతానికి పరిస్థితుల్లో వెళ్ళి కొంచెంసేపు వాటిలోకి అన్నాడు. అందుకని నేను వచ్చడానికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఈ స్థలంలో నిలబడి వాక్యం చెప్పి దగ్గరగా 5 సంవత్సరాల పైన అవుతుంది. 5 సంవత్సరాల పైన అవుతుంది. నేను ఇక్కడ మందిరంలో నిలబడి మధ్యలో వాక్యం చెప్తున్నాను. అయితే నేను కొద్ది నిమిషాలు మాత్రమే చెప్తాను. ఆ తర్వాత నా మధ్యలో అన్నాడు అనుభవంగా ఐజక్యంగా అది కూడా కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనతో పంచుకుంటాడు. ఎందుకంటే వాస్తవంగా నేను చాలా చిన్న సేవకుని ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సేవకులు అందరిలో కూడా నేను చాలా చిన్న సేవకుని అనమాట. ఇక పెద్దవాళ్ళు వాస్తవం వాళ్ళకి సమయం ఇవ్వాలి. అయితే పైన వచ్చిన ఆర్డర్స్ బట్టి నేను క్లుప్తంగా ఒక 4 పాయింట్స్ మీకు చెప్తాను. చెప్పి నేను చూపిస్తాను. తర్వాత అన్న బ్రీఫ్గా మీకు వాక్యాన్ని అందిస్తాను. ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినాం 18వ అధ్యాయంలో 3వ వచనంలో వారి వృత్తికి వేలాడుతూ వారు పౌరులు అదే వ్యక్తి గలవారు కనుక వారితో తాపకుండేను వారు కలిసి పనిచేయించుంది. ఈ వాక్యం ఆల్రెడీ ఈ బిడ్డలు కూడా నేను వివాహంలో కోరికలు చెప్తూ ఉన్నారు. నేను కూడా అన్న ఫోన్ చేసినప్పుడు మామూలు విశ్వాసంకి అయితే వాక్యం చెప్పవచ్చు. అదవుతుందా విశ్వాసం యొక్క పెళ్ళికి వారి రిసెప్షన్కి ఏం చేయొచ్చు, వాక్యం చెప్పవచ్చు. కానీ సేవకుడికి ఏ వాక్యం చెప్పాలా అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మొత్తము తెలుసు. వాళ్ళకి ఇంక వాళ్ళకి ఏమి హెచ్చరికలు ఇవ్వాలా, ఏమి చెప్పాలా అని నేను అడుగుతూ వచ్చాను. అడుగుతూ వచ్చాను అవే మాట్లాడాడు. కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు తలంపిస్తే ఆ తలంపుని పంచుకుంటున్నా అన్నారు. అందుకే నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు మళ్ళా అట్లా పిసుకుల గురించే మళ్ళా చెప్పమని దేవుడు నాకు తలంపించాడు. అయితే నేను చెప్పినటువంటి మెసేజ్ మాత్రము ఇక్కడ రిపీట్ అవ్వదు. మీరు ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ లైవ్ లో మీరందరూ కూడా సాల్మోన్ వివాహాన్ని చూస్తుంటారు. అందుకని నేను ఒక మాట ఉంది. ఆ మాటలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులు బట్టి నేను మీతో కొద్ది నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ వాళ్ళు కలిసి పని చేయించేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎవరికి ప్రాముఖ్యమైనదంటే సేవకులకి ప్రాముఖ్యమైన మాట, సంఘానికి ప్రాముఖ్యమైన మాట, కుటుంబానికి కూడా ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే కలిసి పనిచేయడం, ఈ కలిసి అనే మాట ఎంతో శ్రేష్టమైనది. ఈ దినాన్ని మనం చూస్తే ఎన్నో కుటుంబ వ్యవస్థలు సంఘాలు కలిసి లేక, కలిసి నడవలేక, కలిసి పనిచేయలేక, కలిసి వారు ఉన్నటువంటి థాట్స్ ఏం కూడా షేర్ చేసుకోలేక ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో శోధనలు పడి ఈనాడు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. సంఘం కూడా అలాగే ఉన్నది, సేవకులు కూడా అదే రీతిగా ఉన్నారు, కుటుంబాలు కూడా అదే రీతిగా ఉన్నాయి. ఎక్కడ వచ్చిందంటే ఈ కలిసి పనిచేసే విషయంలో లోపము వచ్చిన కారణాన్ని బట్టి ఇలా సమస్యలు మనము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడ పౌలు అక్లా ప్రిస్కిల్లాలు ముగ్గురు కలిసి ఏం చేస్తూ వచ్చినారట, పని చేస్తూ వచ్చినారట. మనం కూడా
సేవకులు, తర్వాత సంఘము కలిసి ఏం చేయాలంట? పని చేయాల. అలాగే కుటుంబ వ్యవస్థలో తీసుకుంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి సంతానము, వారు కలిసి ఏం చేయాలా? పని చేయాలి. నేను రెండు విధాలుగా చెప్తాను. ఇక్కడ కుటుంబం ఉంది, రెండవది సంఘం ఉంది. ఇప్పుడు కుటుంబానికి చెప్పాలి, రెండవది సంఘానికి కూడా చెప్పాలి. ఇప్పుడు కుటుంబం కలిసి ఉండాలా, కుటుంబం కలిసి పనిచేయాలా. లోకంగా జతపరచబడినటువంటి ఈ బిడ్డలు కూడా భవిష్యత్ దినాల్లో వాళ్ళిద్దరు కూడా ఎలా పనిచేయాలంటే కలిసి వాళ్ళు ఏం చేయాలా? పనిచేయాలి. రెండవది సేవ విషయానికి వచ్చేసరికి సంఘము, సేవకులు, సేవకులు కలిసి ఏం చేయాలా? చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలా? మీరు అక్కడి నుంచి వస్తేనే మనం అక్కడి నుంచి వస్తాయి. మీరు మౌనంగా ఉన్నారనుకో మేము చెప్పలేదు. అందుకనే కొన్నిసార్లు అడిగినప్పుడు మీరు చెప్పలేదు. కలిసి పనిచేయాలి. ఈ కలిసి పనిచేయడం ద్వారా వచ్చేటువంటి మేలు ఉన్నాయి. ఈ కలిసి పనిచేయడం ద్వారా మనం ఎలాంటి మేలు పొందుతున్నామో మీరు 4 తలంపులని జ్ఞాపకం చేసి నేను బోధిస్తాను. మొట్టమొదట చూడండి, నేను చూపిస్తున్నటువంటి చెయ్యి చూడండి ఎలా ఉందో. ఈ 5 వేలు ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి? గడగడంగా ఉన్నాయి, గడగడంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 వేలు ఇలా కలిసి అనుకోండి, చూడండి, ఇలా కలిసి అనుకోండి. ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి. ఇందాకేమో విడివిడిగా ఉన్నాయి, ఇప్పుడు 5 వేలు కలిసినప్పుడు ఎలా ఉన్నాయట? ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే కలిసి పనిచేయడం ద్వారా మనం ఏం కలిగి ఉంటామంటే ఐక్యతను కలిగి ఉంటాం. ఏం కలిగి ఉంటాము చెప్పండి? ఐక్యతను కలిగి ఉంటాము. ఐక్యత ఎంతో ప్రాముఖ్యమైనది. అది కుటుంబ వ్యవస్థలో కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు. కలిసి పనిచేయడం ద్వారా మనం ఎలాంటి మేలు పొందుకుంటామంటే అందరూ ఐక్యంగా ఉంటాం. ఇట్లా ఉన్నప్పుడు ఎలా ఉందంటే ఇదేమో పొట్టిగా ఉన్నది, ఇదేమో కొంచెం పొడవుగా ఉన్నది, ఇదేమో ఇంకా పొడవుగా ఉన్నది, చూసినారా అంటే భేదాలు కనిపిస్తూ ఉంటాయి. మనం కలిసి రాకపోవడం ద్వారా మనకి భేదాభిప్రాయాలు కనబడతా ఉంటాయి. లేకపోతే నువ్వు పెద్ద, నేను చిన్న అనేటువంటివి మనకు కనబడతా ఉంటాయి. లేకపోతే నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, నేను తక్కువ స్థితిలో ఉన్నాను, ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం కలిసి వస్తామో అప్పుడు ఇలాంటి తారతమ్యమో, ఇలాంటి భేదాలు ఏవి కూడా కనపడదు. అందుకనే మనం ఏం చేయాలంటే కలిసి పని చేయాలి. అందుకనే దేవుడి వాక్యం చెబుతుంది, కీర్తన 133 అక్కడ అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు. చూస్తున్నారా? ఐక్యత కలిగి మనము నివసించిన మన కుటుంబాలకైనా మన సంఘాలకైనా దేనికైనా కూడా అది ఎలా ఉంటుందంటే మనకి ఎంతో మేలుకరమైనదిగా ఉంటుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇలాంటి మనం చూస్తే కుటుంబాల్లో ఐక్యత లేక దేవుడు అనుగ్రహించేటువంటి మేలు, దేవుడు అనుగ్రహించేటువంటి ఆశీర్వాదములు పోగొట్టుకుంటున్నారు. సంఘాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఐక్యత లోపించిన కారణాన్ని బట్టి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో గొడవలు చూస్తున్నారా. అందుకనే ప్రియమైన జరుగుతారా మనం కలిసి పనిచేయడం ద్వారా మొట్టమొదటిగా ఏమవుతుందంటే ఐక్యత వస్తుంది. అందులో ఐక్యతగా కలిసి రావడం, ఐక్యతగా పనిచేయడము, దీనివల్ల దేవుడు ఇచ్చినటువంటి మేలు మనము పొందుకోగలుగుతాము. అందుకని సాల్మన్ ఉదాహరణలు కూడా కలిసి పనిచేయడం ద్వారా వాళ్ళ కుటుంబ జీవితంలో ఏమవుతుంది? వారికి ఐక్యత వస్తుంది. మనం అందరం చిన్నప్పుడు పాఠం చదువుతున్నాం కదా, తెలిసిన పాఠం చదువుతున్నాం. ఐక్యమతమే మహాబలని ఒక 4 ఎద్దుల గురించి మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఒక అడవిలో 4 ఎద్దులు మేస్తా ఉన్నాయి. మేస్తా ఉన్నప్పుడు సింహము వాటిని చూసి వాటిని ఎలాగైనా సరే అనుగ్రహించాలని ఆ సింహము మన దాని మీద దాడి చేస్తుంది. దాడి చేసినప్పుడు ఈ మిగిలిన 3 సింహాలు 3 ఎద్దులు 4 ఎద్దులు కలిసి ఆ సింహాన్ని ఏం చేస్తాయి? ఎదిరిస్తాయి. చూసారా? తర్వాత ఆ సింహం అనుకుంటుంది వీళ్ళని ఎలాగైనా సరే విడగొట్టాలని చెప్పేసి ఆ 4ని విడగొట్టినప్పుడు అవి 4 వెళ్ళి వేస్తున్నప్పుడు సింహము ఒక్కొక్క దాన్ని ఏం చేసుకోవచ్చింది? చంపి తినేసుకోవచ్చింది. చూసారా? అవి కలిసి ఉన్నప్పుడు ఆ సింహాన్ని ఎదిరించింది.
కలిసి లేనప్పుడు చూసినారా నష్టపోతూ వచ్చింది. అందుకనే మన కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు, మనం ఏం చేయాలంటే కలిసి పని చేయాలా. కలిసి పని చేసినప్పుడు ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. ఐక్యత కలిగిన పరిచర్య చేయాలా. అలా ఐక్యత కలిగినటువంటి పరిచర్య ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇలాంటి ఐక్యత కలిగిన పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్యలో దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు, మనకు వేరుకరంగా చేస్తాడు, మనకు దీవెనకరంగా చేస్తాడు. అందుకనే సంఘంలో ఐక్యతగా ఉండాలంటే సంఘం అంతా కూడా ఏం చేయాలా, కలిసి పనిచేయాలా. కుటుంబంలో ఐక్యతగా ఉండాలంటే కుటుంబం అంతా కూడా ఏం చేయాలా, కలిసి పనిచేయాలి. ఎఫెసీ పత్రిక 4:2 మాట్లాడతారు. చూడండి, ఎఫెసీ పత్రిక 4:2 ఎఫెసీ పత్రిక 4:2 చూడండి. కాబట్టి మీరు సమాధానం బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ఐక్యతను ఏం చేయాలా, కాపాడుకోవాలా. ఎందుకంటే అపవాదమైనటువంటి సాతాను మన మధ్యలో ఎన్నో రకాలైనటువంటి భేదాలు పెట్టి, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు పెట్టి మన మధ్యలో ఐక్యతను దెబ్బతీయాలని అపవాది పొంచి ఉంటుంది. అపవాది ఎప్పుడు అదైతే చూస్తూ ఉంటుంది. అందుకని అపవాదం ఎదిరించాలా, దుష్టుని ఎదిరించాలా. అందుకనే ఐక్యతను ఏం చేసుకోవాలి, మనము అపవాదం ఎదిరించి ఐక్యతలో కాపాడుకోవాలి. ఒక్కోసారి కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా జీవిస్తున్నటువంటి సందర్భంలో, వాళ్ళు ఎంతో ఐక్యతగా జీవిస్తున్నటువంటి సందర్భంలో ఈ అపవాదం ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరు మధ్యలో భేదాభిప్రాయాలు కనిపించాలి. అందుకనే ఐక్యతను మనం పోగొట్టుకోకూడదు. ఈ ఐక్యత ఇప్పుడు జతపరచబడినటువంటి నాటి నుండి ప్రభు మొదటి వెళ్ళేటి వరకు కూడా మనం ఏం చేయాలంటే ఈ ఐక్యతను కాపాడుకోవాలా. అలాగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకనే మొదట కలిసి పనిచేయడం ద్వారా ఏం కలిగి ఉంటాము చెప్పండి, ఐక్యతను కలిగి ఉంటాము. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ కలిసి పనిచేయడం ద్వారా ఏమొస్తుందంటే ఏకత్వం వస్తుంది. కలిసి పనిచేయడం ద్వారా ఏమొస్తుంది చెప్పండి, ఏకత్వము. ఇప్పుడు అందరూ కలిసినప్పుడు ఇది మొత్తం ఒకటైపోతుంది, ఏకత్వం వస్తుంది. ఇక వారు మాట్లాడుతున్నటువంటి సంభాషణ కావచ్చు, లేకపోతే వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వారు తీసుకునేటువంటి ఏది సరే ఒకరికి తెలియకుండా ఒకరికి తీసుకోకుండా ఉంటారు. అది ఏకత్వం అంటే అర్థమవుతుందా? అది ఎప్పుడు వస్తుందంటే కలిసి మనం పనిచేస్తున్నప్పుడు ఆ ఏకత్వాన్ని మనం ఏం చేస్తామంటే కలిగి ఉంటాం. ఏకత్వాన్ని కలిగి ఉంటాం. ఏక మనస్సు కలిగినటువంటి పరిచర్య అంటే ఏక మనస్సు అంటే ఇక్కడ సింగులర్ కాకపోతుంటారు. అందరూ కలిస్తే వాళ్ళందరినీ కలిపితే అదే ఏకత్వం అంటే అదొక అందరినీ కలుపుకొని మనం ఏక మనస్సు కలిగినటువంటి పరిచర్య చేయాలి. మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈనాడు కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సమస్యలు అంటే ఇక్కడే కాదు, ప్రతి సంఘంలో వస్తున్నటువంటి సమస్యలు కారణం ఏంటంటే ఏకత్వం ఉండాల. ఎవరికి వారు ఏం చేస్తున్నారు చెప్పండి, ఎవరికి వారే నిర్ణయాలు తీసేసుకొని ఏమైపోతున్నారు, నా నిర్ణయం అడగాల, నా నిర్ణయం. భార్యాభర్తల్లో కూడా ఇదే ప్రతి సమస్య వస్తుంది. ఏమని, నేను తీసుకున్న నిర్ణయం ఎక్కడికి వెళ్ళాలి, రేపటి నుంచి మొదలు ఆఫీస్ అనుకుంటా అర్థమవుతుందా. అంత ఉదాహరణ ఏమని, నేను ఫిక్స్ చేసుకున్నా ఈ దసరా సెలవు మా ఇంటికి వెళ్ళాలని. చాలా మంది కాదు నేను మా ఇంటికి వెళ్ళాలని చూసినా ఇదేమవుతుంది అక్కడ నేను 4 గంటలంటే 4 గంటలు ఇట్లా కాదు. కలిసి ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రావు. ఎప్పుడు వస్తాయి అంటే ఒకరికి తెలియకుండా ఒకరు ఉన్నప్పుడు వస్తాయి. అందుకని ఏం వస్తుందా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఇది ఏక మనసు. అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం, ఇది ఏక మనసు. అదవుతుందా? ఎప్పుడు వస్తుంది? కలిసి వచ్చినప్పుడు మనం కలిసి రావాలి, అప్పుడే ఏకత్వం వస్తుంది. అదే ఏక మనసు కలిగిన పరిచర్య. సంఘంలో కూడా ఎలా ఉండాలి చెప్పండి, అందరితో ఎలా ఉండాలి, ఏక మనసు కలిగి ఉండాలి. మనమే మన నిర్ణయాలు తీసుకొని మనం చేసే పరిచర్య అది మందిరంలో మనం కూర్చోవాలి, మాట్లాడాలి, అందరితో కలిసి మనం
మాట్లాడుతున్నప్పుడు ఆ పరిచయం ఏమవుతుందంటే ఆశ్రయించబడుతుంది. కుటుంబ వ్యవస్థ కూడా అంతే. భార్య భర్తలు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ఆ నిర్ణయాన్ని, అది ఏదైనా సరే ఆ నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అందుకనే రెండవది, కలిసి పనిచేయడం ద్వారా ఏ మనసు వస్తుందంట? ఏక మనసు జరుగుతారు. అందుకని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం మాట్లాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. చాలు చాలు. మీరు ఏక మనసు కలిగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం కలవాలని ఒకటాని మనసు నా సంతోషము సంపూర్ణం చేయదు. ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావం. చూస్తారా? ఏక ప్రేమ అంటే ఏంటి? ఒకరినే ప్రేమించమా? ఏక ప్రేమ అంటే ఏంటంటే ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ ప్రేమలో మార్పు అనేది ఉండదు. దానిని ఏ ప్రేమ అంటారంటే ఏక ప్రేమ అంటారు. ప్రారంభంలో ప్రేమ ఎలా ఉంటుందంటే నూతనంగా వివాహమైన వాళ్ళు కలుస్తుంది కదా. నూతనంగా ఎంత ప్రేమ ఉంటుందంటే అంత ప్రేమ ఉంటుంది. రాను ఏమవుతుంది ఆ ప్రేమ? చెప్పండి. రాను ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ కాకూడదు. రాను ఏమవ్వాలి? ఆ ప్రేమ ఇంక్రీజ్ అవ్వాలా? అది ఏక ప్రేమ అంటే కుటుంబంగా భార్య భర్తలు వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు లోబడాలి. ఇవన్నీ వాళ్ళకి తెలుసు. అందుకని నేను ఆ సబ్జెక్టులకు పోవడం అసలు అదవుతుందా. అందుకని ఏక ప్రేమ, కుటుంబంగా ఏక ప్రేమ కలిగి ఉండాలి. సంఘం కూడా ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? చెప్పండి. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? ఏక ప్రేమ. ఏక ప్రేమ అంటే సంఘము ఇప్పుడు వారిని ఎలాగైతే ప్రేమించాలో దినాలు గడిచే ముందు కూడా ఏం చేయాలా? అలాగా ప్రేమించాలి. కానీ విశ్వాసంలో నేను ఓపెన్గా చెప్పేస్తాను. ఎందుకంటే చెప్పాలి. మరి విశ్వాసం ఎలా ఉంటారంటే ప్రారంభ దినాల్లో ఏం చేస్తారు? చెప్పండి. ప్రారంభ దినాల్లో చక్కగా ప్రేమిస్తారు. ఎంత చక్కగా ప్రేమిస్తారంటే వాళ్ళు అనుకుంటారు దేవుడి కన్నా కూడా విశ్వాసమే విశ్వాసం మీద ఆధారపడేటువంటి అలాంటి స్థితిని చేసుకొస్తారు. చూసారా? కానీ ఆ ప్రేమ ఏమవుతుందంటే రోజు రోజుకి రాను ఏమవుతుంది? చెప్పండి. ఏమవుతుంది? తగ్గిపోతుంది. చూసారా? అలాంటి ప్రయత్నాలు మనం చూపించాలి. దేవుని ప్రేమ మార్పు లేదు. దేవుని ప్రేమ భేదం లేదు. దేవుని ప్రేమ స్వచ్ఛమైనది. మనము ఏక ప్రేమను కలిగి మనం వారు చూపించాలి. ఏక ప్రేమ చూపించాలి. ఆ పలికినప్పుడు ఒక ప్రేమ, వారు పలికినప్పుడు ఒక ప్రేమ, అడిగి ఇస్తే ఒక ప్రేమ, ఇవ్వకపోతే ఒక ప్రేమ. చూసినారా? అలాంటి ప్రేమ కాదు మనం చూపించాలి. ఏక ప్రేమ చూపించాలా? సంఘము సేవకుల ఏక ప్రేమ, సేవకులు సంఘం ఏళ్ళ ఏక ప్రేమ. అదేవిధంగా కుటుంబంలోకి వచ్చేసరికి ఇద్దరు భార్య భర్తలు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలా? ఏక ప్రేమ కలిగి ఉండాలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అననుకూల పరిస్థితులు వచ్చినా వారి ప్రేమ మాత్రము ఏం చేయకూడదు? తగ్గకూడదు. అదవుతున్నా వివాహం అయినప్పుడు చక్కగా ఉన్నా, తర్వాత నీకు ఇదిగో ఇలాంటి వ్యాధి వచ్చింది, ఇలాంటిది వచ్చింది అని ప్రేమను తగ్గించడం కాదు. లేకపోతే నీకు ఇలా ఉంది అలా ఉందని ఆ ప్రేమను తగ్గించడం కాదు. అలాంటి శ్రమలో, ఆ కష్టంలో నేను తోడుగా ఉన్నానని వారిని ధైర్యపరుస్తూ ఆ ప్రేమలో వాళ్ళు ఏం చేయాలా? చూపించాలా. అదే ఏక ప్రేమ. అదే ఏక మనసుకి జరుగుతుందా? యోహాను సువార్తలో కూడా దేవుడు అంటాడు, విశ్వాసులందరూ ఏక మనసును కలిగి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. దేవుడు అక్కడ యేసుక్రీస్తు అంటాడు, నా విశ్వాసం వచ్చిన వాళ్ళలో ఏక మనసు కలిగి ఉండాలని ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. చూస్తున్నారా? ఏక మనసుతో కలిసినటువంటి పరిచర్య, ఏక మనసుతో కలిసినటువంటి కుటుంబం ఎప్పుడు వస్తుందంటే కలిసి పనిచేయడం ద్వారా వస్తుంది. మూడవదిగా కలిసి పనిచేయడం ద్వారా ఏమొస్తుందంటే సమాధానం. ఏమొస్తుంది చెప్పండి? కలిసి పనిచేయడం ద్వారా సమాధానం వస్తుంది. అదే సమాధానం
ఆ కుటుంబం సమాధానంగా ఉన్నప్పుడే ఎంతో ఆశీర్వదం దీవెనకరంగా ఉంటారు. ఈనాడు చూడండి వివాహాలు చేసుకుంటారు కానీ ఎంతో ఈనాడు లోపలిగా చెప్తున్నా కొన్ని సేవకుల కుటుంబాల్లో కూడా ఏమవుతుందంటే సమాధానం ఉంటుంది. విశ్వాసం పక్కన పెడితే సేవకుల కుటుంబాల్లో కూడా కొన్ని పర్యాలు ఏమో సమాధానం ఉంటుంది. కారణం ఎక్కడ వారు కలిసి రావాలా, కలిసి నడవాలా, కలిసి పరిచయం చేయాలా. అక్కడ పౌరులు అప్పుల పుస్తకాలతో కలిసి వారు వీరితోటి వారితో కలిసి మరి ఏం చేసుకొచ్చారు, పరిచయం చేసుకొచ్చారు. మనం కూడా కలిసి పరిచయం చేస్తాం. కలిసి పరిచయం చేసినప్పుడు ఆ పరిచయం ఎలా ఉంటుందంటే ఎంతో దీవెనకరంగా ఉంటుంది, సమాధానకరమైనటువంటి పరిచయం. అందుకని దేవుడు మాట్లాడాడు. ఎదురు పత్రిక 12:14 వచ్చింది. నేను ముగిస్తాను. ఎదురు పత్రిక 12:14 వచ్చిందో ఒక మాట చూడమాట. ఎదురు పత్రిక 12:14 అందరితో సమాధానమును కలిగి ప్రయత్నించాలి. ఎవరితో ఉండాలి? అందరితో సమాధానం. కొందరితో రాదు. ఎట్లా ఉండాలంటే ఇష్టమైన వాళ్ళతో సమాధానం అంటారు, ఇష్టమైన వాళ్ళతోటి సమాధానంలో అలా కలిసి పరిచయం చేసేటప్పుడు అందరితో ఎలా ఉండాలన్న సమాధానం ఉండాలి. అందరితో ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఎలా ఉండాలంటే సమాధానం ఉండాలి. అదే సమాధానకరమైన పరిచయం. మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నారు. మనల్ని ప్రేమించిన వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? ప్రేమించగలగాలి. దేవుని శత్రువులను ప్రేమించగలగాలి. అలా మనం ప్రేమించాలి. మన సమాధానం ఉండాలి. అప్పుడే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో కూడా భార్య భర్తలు ఎదురు ఎలా ఉండాలంటే సమాధానం ఉండాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అందుకనే దేవుడు అంటారు మాట పోతుంటారు. 10:36 విషయంలో చూడండి. అపోస్తల కార్యము 10:36 అపోస్తల కార్యము 10:36 విషయంలో ఒక మాట చిన్న మాట. అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఎలాంటి సువార్త ప్రకటించాలన్న సమాధానకరమైన సువార్త. మనము ఇలాంటి సువార్త ప్రకటించాలి. సమాధానకరమైనటువంటి పరిచయం మనం చేసేవాళ్ళం ఉండాలి. అప్పుడు ఆ పరిచర్య సంఘము అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో కూడా భార్య భర్తలు బిడ్డలు సమాధానం ఉన్నప్పుడే ఆ కుటుంబం ఏం చేయబడుతుందంటే ఆశ్చర్యపడుతుంది. ఈ సమాధానం ఎప్పుడు వస్తుందంటే మనం కలిసి పనిచేయాలి. ఇది మూడవది. నాలుగవది నేను చివరిగా ముగిస్తున్నాను. కలిసి పనిచేయడం ద్వారా ఎలా ఉంటారంటే అందరూ సంతోషంగా ఉంటారు. అలా కలిసి పనిచేయడం ద్వారా ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. ఎలాంటి సంతోషము? 1 పత్రిక 1:9 వచనంలో చెప్పబడినట్లుగా చూడండి. ఆ మాటగా 1 పత్రిక 1:9 వచనం చూడలో ఉంటుంది. చెత్త సత్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం కలవాలై ఆనందించున్నారు. కలిసి పనిచేయడం ద్వారా వచ్చేటువంటి సంతోషము చెప్పడానికి కూడా వీలు లేనటువంటి సంతోషం. అలాంటి సంతోషాన్ని పౌరులు. అందుకనే సంతోషకరమైనటువంటి పరిచయం చేయాలి. ఏదో చేశామంటే చేసేవాడిని కాదు కానీ సంతోషకరమైన పరిచయం. ఎప్పుడు ఈ పరిచయం చేస్తామంటే కలిసి పరిచయం ద్వారా, కలిసి పరిచయం చేయడం ద్వారా సంతోషకరమైన పరిచయం జరుగుతుంది. అలా కుటుంబం కూడా ఎలా ఉంటుందంటే కలిసి ఉన్నప్పుడు ఆ కుటుంబము ఎంతో సంతోషంగా ఉంటుంది. అందుకనే సాల్మాన్గా ఉండాలని బిడ్డలు కూడా దేవుడు ఆశంగా తల్లి గర్భంలో రూపం పడుతుంటే దేవుడు ఆ బిడ్డలు ఏర్పరచుకొని
సేవపై పిలుచుకొని బిడ్డలతో కూడా తరబిదిలో ఉండి నిన్నటి దినము పరిశుద్ధ వివాహం ద్వారా బిడ్డలతో కూడా భార్యాభర్తలుగా జతపరచబడి వారి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలంటే వారిద్దరూ కలిసి పనిచేయడం ద్వారా ఆ కుటుంబంలో ఏమంటే ఐక్యత ఉంటుంది. రెండవది ఏకత్వం ఉంటుంది. మూడవది సమాధానం ఉంటుంది. నాలుగవది సంతోషం ఉంటుంది. అదొక అది కలిసి ఉండడం ద్వారా అది కుటుంబ వ్యవస్థ. సంఘంతో కలిసి పనిచేయడం ద్వారా సంఘం ఎలా ఉంటుందంటే సంఘం అంతా కూడా ఐక్యతగా ఉంటుంది. రెండవది సంఘం అంతా కూడా ఏకత్వం మనసు కలిగి ఉంటుంది. మూడవది సంఘం అంతా ఎలా ఉంటుంది? సమాధానం ఉంటుంది. నాలుగవది సంఘం అంతా కూడా ఎలా ఉంటుంది? సంతోషకరంగా ఉంటుంది. అందుకనే మనమందరం కూడా కలిసి ఏం చేయాలా చెప్పండి? పని చేయాలి. ఆ రీతిగా ఈ బిడ్డలతో కూడా కలిసి పనిచేసి ఈ 4 గంటల ఆశీర్వాదము దేవుడు ఈ నూతనంగా జతపరచుకున్నటువంటి సాల్మన్ రాసుకున్నారని ఆ బిడ్డల కుటుంబం పైన దేవుడు ఉపయోగించుకున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిపోయిన తర్వాత అయిపోయిన కొన్ని వాటిలో మాట్లాడతారు. ఆ తర్వాత ప్రార్థనతో ఉపయోగించుకున్నాం. తండ్రి దేవునికి బాగున్నాను కలిసి మనుషులుగా మేలు వీళ్ళు మాట్లాడుకోవచ్చుకోకుండా జీవితంలో కలిసి పనిచేసుకోవాలి. ఐక్యత ఏకత్వం సమాధానం సంతోషం మేము వారు జీవించడం కూడా సహాయం చేయడం ఆదేశం వారి వేరే ప్రకారం విడగలను ఆశీర్వదించండి. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆదేశం తండ్రి వారి వారి జీవితం అంతా కూడా దేవుడికరంగా ఆశీర్వకరంగా దేవాలయంలో తీసుకున్నారు. ఆ బిడ్డతో కూడా కలిసి మేము పరిచయంలో సాగులో సహాయించాం. సంఘం కూడా మేము బిడ్డలకు సహకరిస్తాం. బిడ్డలతో కలిసి మేము పరిచయం కూడా సహాయం చేయడం ప్రారంభిస్తాం. వ్యవసాయంలో పడుతున్నారని నన్ను దీవించి ఆశ్రయించడం చూడకుండా విధంగా సంగతి వేసుకుంటున్నాను. సమయంలో మనం మొదలుపెట్టుకుందాం. పల్లవి మొదటి చేయాలి. పల్లవి మొదటి
రాత్రికాల సమయంలో ప్రభు వారి ప్రశస్తమైన వందలు చేస్తున్నాం. సాల్మన్ గారు మరి ఉండాలని సహోదరి వారి వివాహ సందర్భంగా వారిని విషయాన్ని వచ్చాము. వాటిని చెప్తారు అది అందరూ 2 నిమిషాలు మాట్లాడడం దాన్ని బట్టి నేను నిలబడ్డాను. ఊళ్ళో బస్ స్టాండ్ బాగా ముందుకున్నారు. అందరం చూస్తుంటే చాలా సంతోషం ఉంది. నేను 100 కూడా మాస్క్ లేదు. కంపల్సరీ ఇప్పుడు మా అందరూ ఏం ధరించుకోవాలి? మాస్క్ ధరించుకోవాలి. మాస్కులు 3 రకాలు ఉన్నాయి. N95 మాస్క్ అనేటువంటిది శ్రేష్టమైనది. తర్వాత సర్జికల్ మాస్క్. సర్జికల్ మాస్క్ అంటే ఆపరేషన్ చేసినప్పుడు పెట్టుకున్నది, అది కూడా పర్వాలేదు. మూడవది ఏంటంటే క్లాత్తో ఉంటున్నటువంటి మాస్క్, అది కొంచెం పర్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే మనోళ్ళు బయట పోగానే మాస్క్ చేసుకుంటారు. ఆ బయట పోకుండా మనం ఏం చేస్తామంటే ఇంట్లో పని చేసి దానికంటే చూసుకుంటాం. కాబట్టి దూరం పాటించాలి. మాస్క్ కనుక పెట్టుకుంటే కొంతకాలం మనం పరిచయం చేస్తాం. పరిస్థితులు అట్లా ఉన్నాయి. నేను బయటికి దాదాపు 6 నెలలు 7 నెలలు బయటకు వచ్చి నిలబడటం కూడా లేదు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి నేను రాలేకపోయాను, పోలేకపోతున్నాను. అది కోరోనా ఇందాక ఫోన్ చేశాడు, అన్న ఇట్లా జరుగుతుందంటే అది కూడా నాకు మెసేజ్ వివాహం అని నాకు సంతోషంగా ఇక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతుందని ఆశించాం. కాబట్టి ఫిబ్రవరిలో జరగడానికి చాలా ఆశీర్వాదం. దైవజనులు స్థానాలకు వివాహం చేసుకోవాలంటే గొప్ప తల్లిదండ్రులు. మరి ఆ ఊరు బస్ స్టాండ్ దగ్గరికి వస్తే బస్సు దగ్గర తిప్పించిన జనం ఉన్నారు. దిగేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కేవాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా వెళ్ళి మనం అక్కడ సీట్ చేసుకోవాలనుకుంటారు. అక్కడ తిప్పించినటువంటి పరిస్థితుల్లో ఒక ఎవరు ఏం చేశారంటే మన పూర్ణాలంటే ఎవరు త్వరగా ఆతృతపడి బస్ ఎక్కాడు. బస్ ఎక్కి అప్పుడున్న మనకు ఒక పెద్ద ఆయన, ఒక 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి ఆయన్ని గట్టిగా వాటేసుకొని వాళ్ళందరూ నెట్టుకుంటా పోయి ఆ చివర సీట్ ఒక ఖాళీ ఉంటే ఆ సీట్లో కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి అమ్మయ్య అని అన్నాడు. ఈయన అమ్మయ్య కూర్చోండి సార్ అంటే అయ్యా నువ్వు ఎవరు అన్నాడు. సార్ నేను మీ దగ్గర 10th క్లాస్ చదువుకున్నానండి, మీ స్టూడెంట్ నేను. మరి నన్ను ఎందుకు కూర్చోబెట్టేవన్నాడు. ఎందుకు కూర్చోబెట్టే నువ్వు బస్ ఎక్కలాగా అవస్థ పడుతుంటే నేను పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేది అని చెప్పాడు. ఆయన అన్నాడు కదా, అయ్యా నేను బస్సు ఎక్కేవాడు కాదు, బస్సు దిగేవాడిని. దిగుతానంటే వాయిద్యంలో నన్ను తెచ్చే నేను ఇటు తిరిగాను. కాబట్టి ఆ ముసలాయన ఎక్కేవాడు కాదు, దిగేవాడు. కాబట్టి ఇప్పుడు వాక్యం చెప్పేటువంటి సమయం ఉందా? చెప్పమంటారు వద్దా? చెప్పమంటారు వద్దా? కానీ మీకు చెప్పడం కాదు. కానీ దైవజనులుగా వారు దైవ సేవకులు కనుక ఎంతైనా అవసరము చక్కగా చెప్పాడు. చిన్నవాడైనా సరే అగ్గుల పుష్కల ఎట్లా కలిసి పరిచయం చేశాడు, కలిసి పరిచయం చేశారు, కలిసి పనిచేశారు. తర్వాత కలిసి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు అద్భుతమైనటువంటి పరిచర్య, ఆ అగ్గుల పుష్కల చేసినటువంటి పరిచయం. కాబట్టి ఈ సమయంలో వివాహ వ్యవస్థలో దేవుడు 4 పెళ్లిళ్ళు చేశాడు. 4 వివాహాలు. బైబిల్ మొట్టమొదటి వివాహం ఆశీర్వాదం కొరకే, ఫలింపు కొరకే. 1:28 ప్రకారం మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించుకున్నారు. 2వ వివాహము ఆదికాండంలో 24వ అధ్యాయం ఉంది. దుఃఖ నివారణ అయింది వివాహం. ఏమైంది అక్కడ? ఇస్సాకు తల్లి లేనటువంటి లోటు రెబెకా తీర్చింది. కాబట్టి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి దుఃఖంలో ఉన్నాడు. ఒంటరిగా ఉన్నటువంటి వాడు దుఃఖమే కదా. ప్రసంగిలు అంటాడు, వెండిగా ఉన్నటువంటి ఇద్దరు కలిసి ఉంటా మేలు. కాబట్టి వివాహ వ్యవస్థను దేవుడు భూమి మీద దేవుడు తీసుకొచ్చాడు మేలు కొరకే. మన సహోదరులు వారు కూడా ఒంటరిగా ఉన్నాడు. నలుగురు ఒంటరిగా ఉంటా మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం చేయదని దేవుడు భూమి మీదకి వివాహ వ్యవస్థను తీసుకొచ్చాడు. దేవుడు అద్భుతమైన దేవుడు
వివాహం చేయకపోతే మనం కూడా ఎక్కడ ఉండేవాడు? ఆ జంతువుల మాదిరిగా, ఆ పక్షుల మాదిరిగా ఎక్కడో అరణ్యంలో ఉండేవాడు. దేవుడు తన స్వరూపంలో తన పోలిన చొప్పున జన్మింపజేసినటువంటి మానవుని మరి ఒక వివాహ వ్యవస్థ తీసుకొచ్చి కుటుంబంగా చేశాడు. ఆ తర్వాత రెండవ వివాహం ఏం జరిగిందంటే తల్లి అయినటువంటి రోడ్డు తీర్చాడు. తీరింది. ఆమె బయలుదేరి వస్తూ ఉంటే ఆ పొలంలో మనకి ఎదురొస్తున్నటువంటి ఆ యవనస్తుడు ఎవరంటే అని ఎలియాజు చెప్తాడనమాట. ఆయన మా యజమానుని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆమె ముసుగు వేసుకుంటే వెంటనే దిగుతుందన్నమాట. కాబట్టి వెంటనే లోపలికి వచ్చిన తర్వాత ఆయన గుడాలను తీసుకుని పోయాడు. దుఃఖ నివారణ అయ్యాను అంటాడు. మూడవ వివాహంలో మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ వివాహం జరిగింది. ఆ వివాహంలో ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ కొడుకు తీర్చినటువంటిది తల్లి ప్రభు వారి దగ్గరికి వెళ్ళి వారికి ద్రాక్షారసం లేదు వీళ్ళ సభలో ఆ కొడుకు నుంచి వివాహం అంటే కొడుకు తీర్చబడినటువంటి వ్యక్తి. అంటే దాని భావం ఏంటంటే ఒక కొడుకు ఉంటుంది, యవనస్తుడు మరి భార్యలు కానీ మరి యవనస్తురాలు కానీ యవనుడు కానీ పురుషులైనటువంటి వాడు ఒంటరి వాడికి ఏదో కొనుగోలు పిల్లరా దేవుడు భూమి మీదకి వివాహ వ్యవస్థ తీసుకొచ్చి కొనుగోలు చేశాడు. ఇప్పుడు మన బ్రదర్కి ఒకటి చెప్పండి, దేవుడి నుంచి దుఃఖ నివారణ కాబోతుంది. రెండవది చెప్పండి, కొనుగోలు ఇచ్చాడు దేవుడు. కాబట్టి పిల్లల మూడో వివాహం ఏంటంటే రూతు గ్రంథంలో రాయబడుతుంది. రూతు గ్రంథంలో ఆమెను సంపాదించుకున్నాడు వివాహం. ఆ రూతు గ్రంథంలో రూతు ఎవరంటే మనమే. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం ఉన్నటువంటి మనం. కాబట్టి పిల్లల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను. కొద్ది నిమిషాలు నేను మాట్లాడతాను, ఎక్కువ సమయం మనం ధ్యానం చేయకుండా. వీళ్ళిద్దరి కోసం ఒక 2 మాటలు 2 తలంపులు చెప్పి నేను ముగిస్తాను. ఆదికాండం 3వ అధ్యాయంలో 18వ వచనంలో మరి దేవుని నరుడు ఒంటరిగా ఉంటున్న మంచిది కాదు అని వారికి సాటి అయిన సహాయం వారి వరకు చేయదు అనుకున్నాను. 23వ వచనంలో చూస్తే అప్పుడు ఆదాము చెప్పాను. 22వ వచనం తర్వాత దేవుని తాను ఆదాము నుండి తీసిన కట్టెలను స్త్రీగా నియమించి ఆమెను ఆదాము దగ్గర తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము చెప్పాను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడింది కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని పిలిచి తన భార్యను అనుకున్న వారు ఏకశిరయమై ఉండరు. కాబట్టి ఇక్కడ ఏమైనా అద్భుతమైన మాట, పురుషుడు తన తండ్రిని తన తల్లిని పిలిచి మరి తన భార్యను అనుకున్న అంటాడు. ఇక్కడ అద్భుతమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో మరి అద్భుతమైనటువంటి మరి అర్థాన్ని ఇస్తాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు వ్యక్తిగతంగా భార్య భర్తల గురించి దేవుడు చెప్పాడు. కానీ మరి నూతన నిబంధనలు వచ్చి నీకు మార్క్స్ వార్త చూడండి, మార్క్స్ వార్త 10వ అధ్యాయం త్వరగా మార్క్స్ వార్త 10వ అధ్యాయం 6వ వచనాలు మనం చదువుదాం. సృష్టాది నుండి దేవుడు వారిని పురుషులుగాను స్త్రీలుగాను కలుగజేశాను. ఈ భయం చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకోవడం వారితో ఏకశరీరమై ఉండరు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దైవ సేవకులు వాళ్ళ దేవుని సేవకులు కనుక సేవకురాలు కనుక ఏమి వాళ్ళకి తెలుసు. కాబట్టి పిల్లలు మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అయితే ఇందులో ఉన్నటువంటి భావం ఏంటంటే హత్తుకోవడం అనేటువంటిది ఒకరినొకరు హత్తుకోవడం. ఇందాక సహోదరు చెప్తా వచ్చారు, ఆ ఏకత్వంలో కలిసి ఉండేటువంటి దాంట్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో మనం చూస్తూ వచ్చాం. ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆదాము వారి కుటుంబ జీవితంలో వారు ఎప్పుడైతే ఎడబాటు కలిగి ఉన్నారో, అవ్వ ఎప్పుడైతే ఆదామును విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిందో కుటుంబంలో ఏమొచ్చింది? కుటుంబంలో శత్రువు పనిచేశాడు. అందుకని పిల్లల సమయంలో హత్తుకోమని గ్రంథంలో రాయబడింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం సాయం చేయండి. రూతు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం
రూతు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము. రూతు ఆమెను హత్తుకొను. ఇదంతా మనకు తెలిసినటువంటి మాట. రూతు ఆమెను హత్తుకొను అంటే నా తలంపు ఏంటంటే, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని దేవుడి గురించి మాట్లాడుతూ వచ్చింది ముందు భాగం. కాబట్టి పిల్లల సమయంలో ఎంతగా హత్తుకుందంటే చూడండి 16వ వచనము. అందుకు రూతు నా వెంబడి రావద్దామని, నన్ను విడిచిపెట్టమని నన్ను ప్రతిమాలమునముడు, నీ వెళ్ళిపోయి నేను వచ్చేదను, నీవు నివసించటంలో నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందిన చోట నేను మృతి పొందిదను, అక్కడ నేను పాతి పెట్టబడను, మరణము తప్ప మరి ఏదైనాను నేను నన్ను ప్రత్యేకించినగా యెహోవా నాకు ఎంత కీడలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుడిని, ఆ దేవుడిని బట్టే అతను అనుకోండి గుర్తుపెట్టుకోండి. అతను గొప్పతనం ఏం లేదు కానీ అతనమైనటువంటి దేవుడిని బట్టి హత్తుకుంది. కాబట్టి పిల్లారా, మరి ఈ దేవుని దాసురాలు ఏమని హత్తుకోవాలి? 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల పుస్తకము 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం. 18వ అధ్యాయం 6వ వచనం. అతను యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ గైకొనుచుండెనన్నాడు. కాబట్టి పిల్లరా, నిత్యాన్ని గురించి రాయబడతాము. కాబట్టి వీళ్ళిద్దరూ మరి సాల్మోన్ రాజు గారి ప్రకారాన్ని వీళ్ళిద్దరూ కూడా ఎవరిని హత్తుకోవాలి? ఒకరినొకరు హత్తుకోవాలి. వాస్తవమే, ఒకరినొకరు హత్తుకోవాలి. తద్వారా దేవుని హత్తుకోవాలి. ఇక్కడ అతను యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ బయటకొస్తున్నాయి అంటారు. చివరిగా ఇక్కడ ఒక మాట, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం చదువుతారన్నమాట. 4వ అధ్యాయం 4వ వచనం. నీ దేవుడే యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై. కాబట్టి పిల్లల సమయంలో దేవుడు సృష్టి ఆరంభం నుండి స్త్రీలుగా పురుషులుగా నియమించి మీరు భార్యలను ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు హత్తుకోమని ఇక్కడ సెలవిస్తూ వచ్చినటువంటి మాటను బట్టి వీళ్ళు దేవుడిని హత్తుకొని దేవుని యొక్క ఆజ్ఞలను హత్తుకొని వారు జీవించినటువంటి వారు ఉండాలని అది దైవసేవకుడికి నేను హెచ్చరిక చేస్తాను. చివరిగా ఇక్కడ ఒక అపోస్తులైనటువంటి పౌలు ఇందాక గదిలో మాట చెప్పిన దాన్ని బట్టి నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నూతన నిబంధనలో పౌలు అపోస్తలుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట రాస్తాడు. 6వ అధ్యాయం అక్కడ 4 సార్లు గురించి రాయబడిన 4 సార్లు చెప్పి నేను ముగిస్తాను. చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. భార్య భర్తకును అలాగనే చూడము, అలాగనే భార్య భర్తకును వారి భర్త భార్యను అలాగే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలను. భార్య భర్తలైనటువంటి వారు వారి ధర్మములు ఉన్నాయి. ఇలా బైబిల్ దేనికి సృష్టించబడుతుంది? ఇది ఒక మాన్యువల్ ఉంటుంది. ఉదాహరణకు ఒక వస్తువు కొనుక్కున్నాం, ఒక ఫ్రిడ్జ్ కొన్నా, లేకపోతే ఒక రిఫ్రిజిరేటర్, మరి ఒక ఏసీ కొన్నాం, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలో అనేటువంటి విషయం మనకు ఎట్లా తెలుస్తుంది? దానికి ఒక మాన్యువల్ ఇస్తారు, బుక్ ఇస్తారు. అది ఎట్లా వాడుకోవాలో, అది ఎట్లా పనిచేస్తుందో అనేటువంటి విషయం మనం తెలుసుకొని వాడుకోవాలి. తెలుసుకోకుండా దాన్ని వాడుకుంటే అది వాడైపోవాలి. అట్లాగే పిల్లలు మన కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఒక మాన్యువల్ ఇచ్చారు. బైబిల్ గ్రంథము మరి కుటుంబ జీవితాన్ని చక్కగా కుటుంబంలో భార్యాభర్తలు ఎట్లా ఉండాలి, దైవజనులు లేకపోతే దేవుని ప్రజలైనటువంటి వారు వారి గృహస్థ జీవితంలో వారి సంతోషం పరిపూర్ణం కావాలంటే వారు ఎట్లా నడుచుకోవాలనేటువంటి విషయాన్ని బైబిల్ గ్రంథంలో బహుజ్ఞానంగా రాయబడింది. దాని భక్తి గారు సంతోషకరమైనటువంటి వివాహ జీవితానికి మరి దైవ నియమములని ఒక పుస్తకం రాశారు. ఎంతమంది చదివే చేతులు ఎంతమంది చదివారు? అద్భుతమైనటువంటి పుస్తకం. వెండి ఆనందం కోరుకోండి,
పెళ్ళైనప్పుడు కూడా కొంచెం చదవండి. భక్సింగల పుస్తకాలు మనం చదవాలి, భక్సింగల పుస్తకాలు చదవాలి బాగా. కాబట్టి పిల్లరా వీళ్ళు ఇద్దరు సరిగా నేను భావిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌరులు భర్త భార్యకు అలాగే భార్య భర్తకు వారి వారి ధర్మములను నడుపుకోవాలి. ధర్మాలు ఉన్నాయి. ఏంటి ధర్మం అంటే 4 ధర్మాలు చెప్పి 3 ధర్మాలు చెప్పి నేను తెలుస్తాను. ఇక్కడ 5వ వచనం ఏమంటాడంట చూడండి, 4వ వచనం, భర్తకే కానీ భార్యకు తమ దేహము పైన అధికారము లేదు. భార్య దేహం మీద అధికారం ఎవరుకుంటుందండి? భర్తది. భర్త దేహం మీద అధికారం ఎవరుకుంటుంది? భార్య. ఒకరి మీద ఒకరికి ఏముంటుంది చెప్పండి? అధికారం. ఇప్పుడు ఇంతకుముందు బ్రదర్ ఒంటరిగా ఉన్నాడు. బ్రదర్ సేవకు రాకముందు వాళ్ళ తల్లిదండ్రులు ఆధీనంలో ఉన్నారు. సహోదరుడు కూడా సేవకు రాకముందు వాళ్ళ తల్లిదండ్రులు ఆధీనంలో ఉన్నారు. సేవ సమర్పించుకున్న తర్వాత ఎవరి ఆధీనంలోకి వచ్చారు? వాళ్ళు దేవుని ఆధీనంలోకి వచ్చారు. ఎవరి ఆధీనంలోకి వచ్చారు? దేవుని ఆధీనంలో ఉన్నారు. అయితే మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే ఎంత దేవుని సేవకులైనా భార్య భర్తలేదు, దేవుని సేవకులైనా భార్య భర్తలేదు. అయితే వాళ్ళ ధర్మాలు నెరవేర్చాలి. భర్తకే కానీ భార్యకు తన దేహమైన అధికారం లేదు. అలాగనే భార్యకే కానీ భర్తకు తన దేహమైన అధికారం. కాబట్టి భర్త దేహమైన ఎవరికి అధికారం ఉంటుంది? భార్య. భార్య దేహమైన ఎవరికి అధికారం ఉంటుంది? భర్త. ఇక్కడ ఒక మాట ఇక్కడ 5వ వచనంలో, ప్రార్థన చేయటకు మీకు సావకాశం కలుగునట్టు కొంతకాలం వరకు ఒకవేళ సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాయినట్టు. కాబట్టి ఇక్కడ నా తలపు ఏంటంటే సమ్మతి. కుటుంబ జీవితంలో మొట్టమొదట మాన్యువల్లో పౌలు రాసినటువంటి మాట ఏంటంటే సమ్మతి. బ్రదర్ సిస్టర్ విషయమై ప్రార్థన చేశారు, సహోదరి విషయమై ప్రార్థన చేశారు. కాబట్టి వారికి సమ్మతి కలిగి ఉండేది. దేవుడు వారికి దేవుడి చిత్తాన్ని కనుగొంటేనే ఇద్దరికి సమ్మతి కలిగితే వారికి ఏం జరిగింది? వివాహం జరిగింది. కాబట్టి మీరు కాపురం చేయడానికి కూడా ఏముండాలి చెప్పండి? ఏముండాలి? కాపురం చేయడానికి కూడా ఏముండాలి? సమ్మతి. మరి ఆలోచన 3:3 వచ్చింది, మీకు అందరూ తెలుసు. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా. కాబట్టి సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారండి? నడవరు. కుటుంబ జీవితంలో సమ్మతి ఉండాలి, ఇద్దరికి సమ్మతి ఉండాలి. ఒకసారి నేను బస్సు ఎక్కాను. బస్సు ఎక్కితే వాళ్ళిద్దరు నాకు బాగా తెలుసు. బస్సు ఎక్కిన తర్వాత బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత ఆ బ్రదర్ ఎక్కి టికెట్ పట్టమన్నాడు. అతనికి టికెట్ పట్టమన్నాడు. ఒకటి తీసుకున్నాడు ఆయన. నేను ఇద్దరు ఎక్కి ఒకటి తీసుకున్నారంటే వెనక కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆడమైన తర్వాత ఆయన కూడా ఏం చేస్తుంది, ఆమె కూడా టికెట్ తీసుకుంది. ఏంటి ఇద్దరు అద్దెకే పోతున్నారు, ఇద్దరు అద్దెకి పోతున్నారు, మరి ఇద్దరు చెరొక టికెట్ తీసుకున్నారని చెప్పి నాకు అనుభవం వచ్చింది. తర్వాత ఎందుకు కలిగిందంటే ఆమె ఏదో సమ్మతి లేక వాళ్ళ అమౌంట్ ఇంట్లో వదిలిపెట్టాలని పోతున్నాడు. కాబట్టి అప్పుడు ఇద్దరు టికెట్ తీసుకోవచ్చు. కాబట్టి పిల్లలు ఏం లేదు, వాళ్ళిద్దరు సమ్మతి లేదు. కాబట్టి పిల్లల సమయంలో ప్రార్థన చేసుకున్నాం. విశ్వాస జీవితంలో పిల్లలు ఎలాంటిదంటే ఒక అభిప్రాయానికి రావడం అంటే చాలా కష్టం. ఎందుకు తెలుస్తుందంటే సంసారం అనేటువంటిది సాగరం. సంసారం చేసేటువంటి వాడు, తర్వాత కాపురం చేసేటువంటి వాడు, పెద్దలైనటువంటి వాడు అనుభవాలు ఎన్నో చెప్తారు. నేను కూడా చెప్పగలను ఎన్నో అనుభవాలు. ఎందుకంటే నేను ఒక వస్తువు రాకుంటుంటే అది బాగా కలర్ఫుల్గా ఉంటే అది తీసుకుందామంటే అంటది. నేనేమంటానంటే మనం వస్తువు కొనాలనుకున్నప్పుడు దానికోసం ముందుగా ప్రార్థన చేయాలి. చెప్పండి, ముందుగా ప్రార్థన చేయాలి. దాన్ని ప్రార్థన చేసిన తర్వాత ఆ వస్తువు గురించి మనం తెలుసుకొని ఆ మంచిది అలాంటిది మంచిదో కాదో తెలుసుకున్న తర్వాత కొనుక్కుంటే మంచిదని నేనంట. ఇప్పుడు ఉదాహరణకు మనం బట్టలు కొనాలి. పట్టు వస్త్రాలు ఎక్కడ ఉంటాయండి? షాపులో ఉంటాయి. కొంతమంది అమ్మడానికి కూడా పట్టు వస్త్రాలు తీసుకుని వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, షాపులో బ్రాండెడ్ ఉంటాయి, కొంచెం చిల్లర షాపులోనేమో రకరకాలు ఉంటాయి. మూటలు ఎక్కువ వస్తారు. చూసే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చాలా చీప్ అది. చూడటానికి ఎటువంటి తెలుసా, షాపుల్లో ఉన్న వాటి కంటే కూడా ఎటువంటి చాలా బాగుంది. అయితే నేలలో పెట్టి తీస్తే ఏమైంది? అందుకని ఇలాంటి పరిస్థితుల్లో మా కుటుంబంలో వచ్చింది. సముద్రం ఎట్లుందంటే సముద్రం ఏపుదల చూస్తే
మొట్టమొదటి అల్లగలంలో ఉంటుంది, ఏకమైన శబ్దం వస్తుంది. అలా చూసి భయపడిపోయేదని కొంతమంది లోపలికి వెళ్ళరు. అయితే మనం ఏం చేయాలంటే అలను తప్పించుకుంటా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు లోపల ఎంత చెప్పండి అక్కడ అలా ఉండవు. కాబట్టి వీళ్ళ కుటుంబ జీవితంలో ఏముంది చెప్పండి, అలా వస్తాయి. యేసుప్రభువు వారు వాళ్ళందరూ తీసుకుని బయలుదేరి, శిష్యులు తీసుకుని బయలుదేరారు. ఆయన ఉన్న ద్వారమేనే కొట్టింది తుఫాను. పక్కలో బాగానే ఉంటాయి, ఆయన ఉన్న ద్వారమేనే కొట్టినప్పుడు వారు మిక్కిలి భయపడి ఆందోళన పడి కలత పడతారు. మరి ఆయన అమరంలో పడుకొని నిద్రపోతారంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, పోతున్నా నీకు చింతలేదా? వెంటనే లేచాడు, గాలిని గద్దించాడు. కాబట్టి వీళ్ళు ఎందుకంటే ఆయన ఉన్నాడు అక్కడ. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ పవర్, వాళ్ళు ఎక్కించుకున్నటువంటి దేవుడు, వాళ్ళతో ఉన్నటువంటి దేవుడు శక్తివంతులైనటువంటి దేవుడు. గాడ్స్ ప్రామిస్, దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో నేను అందరికీ వెళ్ళాలని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో వివాహం జరగడానికి వాగ్దానం ఉండాలి. మన కుటుంబ జీవితంలో దేవుడు వస్తాయి, అల్లలాంటివి వస్తాయి, కష్టాలాంటివి వస్తాయి, శ్రమ లాంటివి వస్తాయి. అయినప్పటికీ పిల్లలు మన కుటుంబ జీవితంలో ఏమన్నారు లేకపోతే ప్రభు స్థానంగా. ఇప్పుడు సమ్మతి రెండో మాట చూద్దాం. 15వ వచనం చూద్దాం. 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చు. అట్టి సందర్భంలో సహోదరునికి నిర్బంధం లేదు, సమాధానంలో ఉండడం దేవుడు మనలను దీనిచున్నాడు. ఇంకా చదువు సమాధానం. వీళ్ళిద్దరూ దేవుడు ఎందుకు పిలిచాడు? లేకపోతే మనల్ని సంఘంలో ఉన్నటువంటి మనలందరూ ఎందుకు పిలిచాడు? సమాధానం ఉంటుంది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం. కాబట్టి లోకంలో ఉన్నటువంటి నీకు నాకు మనకు సమాధానం లేదు, సంతోషం లేదు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే సమాధానం. కుటుంబంలో పౌరులు కూడా ఏం చెప్తాడంటే అట్టి సందర్భంలో సహోదరికైనా నిర్మాణం లేదు, సమాధానం ఉండటం దేవుడు మనల్ని పిలిచాడు. వీళ్ళందరికీ కూడా దేవుని దాసురాలు కూడా వాళ్ళ కుటుంబ జీవితంలో ఏం కావాలి చెప్పండి? సమాధానం కంటే సమాధానం ఉండటం వాళ్ళు పిలిచాడు. కాబట్టి పిల్లల దేవుడి ప్రజలు మనకు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆత్మ సత్యమైన సమాధానం ఎక్కడ దొరికింది? సమాధానం అక్కడ వినండి, నేను ముగిస్తున్నాను. ఆకలి అవుతుంది. కొంతమంది గడ్డి చేతులు పెట్టుకున్నారు, గడ్డవాళ్ళు నిద్రపిస్తారు. వినండి. కాబట్టి వీళ్ళకి సమాధానం ఎక్కడ వచ్చింది? యోగ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యోగ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. యోగ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదువుతారా ఎవరైనా? 22వ అధ్యాయం 22వ వచనం. ఆయనతో సహవాసం చేసినట్టుగా నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. కాబట్టి పిల్లల వివాహ జీవితం మేలుకొట్టే చేశాడు దేవుడు. ఈ సమాధానం అనిపించింది మనకి చెప్పండి. సమాధానం అనిపించింది నాకు భర్త చెప్పాడు. సమాధానం అనిపిస్తే మన సమాధానం లేదు. వాస్తవంగా ఆయనతో సహవాసం చేసినట్టుగా నీకు సమాధానం మేలుకోలేదు. కాబట్టి పిల్లల సహోదరి సేవకుడు సేవకురాలు ఇద్దరికి వాళ్ళు సమ్మతి సమాధానం ఉంటేనే వివాహం చేసుకున్నారు. దేవుడిచ్చిన సమ్మతి, దేవుడిచ్చిన సమాధానం ఉన్నది. అయితే పిల్లల కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా సమాధానం వేరు, ఇరువురి మధ్య సమాధానం వేరు. కొన్నిసార్లు మన అభిప్రాయాలు భేదాభిప్రాయాలు వస్తాయి. చిన్న మాట్లాడు ఏమో చెప్పండి, సమాధానం ఉండదు. ఇందుకు శత్రువు సాధారణం బెదిరిస్తారు, సమాధానం ఉండదు. మేము ఒకసారి దైవసేవ కాబట్టి భోజనాన్ని పిలిచాడు. భోజనం పిలిస్తే ఆ భోజనం పనికి వాళ్ళు కూడా విశ్వాసులే, మంచి విశ్వాసులే, బాగా ఆరాధన చేసేటువంటి వాళ్ళు. ఇక్కడ భోజనం పెట్టిన తర్వాత నాకు భోజనం పెట్టించింది. నా పక్కన భర్త కూర్చున్నాడు. ఆయన కూడా వాళ్ళ భర్త గారు కూర్చున్నాడు. నాకు భోజనం పెట్టిన తర్వాత భోజనం పెట్టింది, నేను కూర పడేసి నేను తిన్నాను. ఆ తర్వాత ఆ భర్త కూడా అన్నం పెట్టింది, కూరేసింది. రెండోసారి నేను సాంబారు చేస్తానని అడిగాను. రెండోసారి ఆయన అడగకుండా అంటే
తీసుకొచ్చి గంటేసింది. ఆ తర్వాత మళ్ళీ నేను మళ్ళీ సాంబార్ అయిపోయిన తర్వాత అమ్మ పేరు తీసుకురమ్మా అదే ఏం కావాలంటే నాకు పేరు కావాలండి. ఆయన అడగట్లేదు, ఈయన దెబ్బని అడగట్లేదు, ఆమె ఏం కావాలని ఆయన అడగట్లా. తర్వాత రెండోసారి ఇంకొక రకమైన శబ్దం చేసింది. అంటే అర్థమైందండి, ఒక శబ్దానికి సాంబారు, ఒక శబ్దానికి పెరుగు తీసుకొచ్చేసింది. అసలు ఏంటి ఇలా పరిస్థితి చూస్తే ఇద్దరి మధ్యలో ఏం లేదు. కాబట్టి పిల్లల శత్రువు చిన్న మాట కాడ శత్రువు సమాధానం దగ్గరిస్తారు. అయితే పిల్లల ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్న శత్రువు ఎంత తెలివైనటువంటి వాడంటే మనం ఒక విషయంలో మనల్ని సమ్మతిని ఉండనే లేదు. కుటుంబ జీవితంలో అయినా సరే ఒక విషయంలో సమాధానం ఉండనే లేదు సైతం. అయితే పిల్లల మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి? ఆయనతో సావాసం చేయడం మనకు సమాధానం. ఎపిసోడ్కి 2వ అధ్యాయం 14 వచ్చింది. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చింది. ఆయన మనకు సమాధానమైంది, మీకు మాకు ఉండిన దేశము అనగా విధులోకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరమును కొట్టివేయడం చేత మధ్యలో పడగొట్టి మన హృదయాలను ఏకం చేశాము. అంత అద్భుతమైంది. ఆయన గురించి ఆయన మన సమాధానం ఏంటి? ఆయన మన సమాధానం. మీకు మాకు ఉండిన ద్వేషము అనగా విధులోకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రము తన శరీరమును కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన హృదయాలను ఏకం చేశాము. అంత అద్భుతం. ఇక్కడ కింద వాక్యంలో చదవండి, తర్వాత చదవడం. ఇట్లు సంధించి ఇద్దరిని తన ఇంట్లో ఒక్కనొక్క పురుషులుగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలను ఎలాగ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడు. ఇలా మన కుటుంబ జీవితంలో నీవు నేను మన కుటుంబాల్లో ఎవరైనా సరే, దైవజనులైనా దైవ సేవకులైనా విశ్వాస కుటుంబాలైనా సరే మన కుటుంబ జీవితంలో సమాధానం లేనప్పుడు మనం ఆయనతో సావాసం చేయాలంటే ఆయన మన సమాధాన కారకుడు. కాబట్టి పిల్లల దేవుడిని నా జీవితంలో జ్ఞాపకం చేసుకుని చాలా మంది విశ్వాసులు భార్య నమ్ముకోవడం భర్త నమ్ముకోవడం. ఎందుకు నమ్ముకోవడం అంటే చెప్పండి, ఇంటికి పోయి చెప్తారు ఎవరు చరిత్ర అన్నా ఒక్క మాట కూడా విన్నా మళ్ళీ ఎవరు పెద్దగా ఒక్క మాట కూడా వినదు. ఏం చేయాలి? కొత్తగా కాపాడం ఏం చేశారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? వెళితే ఏమా ఏంటి పరిస్థితి ఎట్లున్నారంటే బాగున్నాము అని చెప్పి తర్వాత కొన్ని దినాల తర్వాత పోయిన తర్వాత ఏమంటున్నాడంటే అన్న మాట కూడా లోపడదన్నా, అస్సలు నా వల్ల కాదని చెప్పాను. ఏం చేయాలంటే ఇంటికి పంపించేస్తాను. అయ్యా బైబిల్లో స్త్రీని దేంతో దేవుడు తయారు చేశాడు అంటే ఎముకలు. కూర్చున్నానంటే ఆదాము దేంతో నిర్మించాడంటే మట్టితో. మరి వర్షం పడితే మట్టి కరిగిద్దా? ఎముక కరిగిద్దా? మట్టి కరిగిద్దా? చెప్పండి, ఎముక ఉరిద్దా? ఎముక కరిగిద్దా? ఎన్ని రోజులైనా నేల కరిగిద్దా? కరగదు. మీకు ఎంత వాక్యం చెప్పినా మీరు కరగదంటే, ఎంత వాక్యం అని చెప్పి కరగదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీర్ఘ ప్రార్థన చేస్తారు. అమ్మ మిమ్మల్ని అంటే నేను అర్థం కాదు. ఎందుకంటే మీరందరూ అమ్మమ్మలు చేయాలనుకున్నారు. వాక్యం వింటారు, వాక్యానికి లోబడరు. అయితే ఎందుకు కదయా నువ్వు తగ్గించుకోవాలి? ఎట్లా చెప్పు. పిలుపులో రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆయన దేవుడు కుమారుడని దేవుడితో కూడా సమానంలో ఉండి విడిచిపెట్టకూడదు వాక్యం ఉంచుకోలేదు. కానీ మనుషుల పోలిక పుట్టి దాసు స్వరూపంగా ఎంచుకుని తాను రిక్తులుగా చేసుకున్నాడు. ఆ కాలంలో మనుషులుగా కనబడి మరణం పొందినట్టుగా శిలువ మరణం పొందినట్టుగా తగ్గించుకున్నాడు. సమయంలో ఎవరు వేరే మధ్య కూడా రావచ్చు, మనందరి మధ్యలో ఉంది. అయితే వీళ్ళని తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకోవాలండి? ప్రభు చూపించాడు తగ్గించుకోవడం, ప్రేమించడం చూపించాడు, తగ్గించుకోవడం చూపించాడు. కాబట్టి పిల్లల సమయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఉండాలి మన కుటుంబాలు. ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. చూడండి, మొదటి వచ్చి రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి వచ్చి రాసిన పత్రిక 6వ అధ్యాయం
34 వచ్చిన చూద్దాం. 6:34 వచ్చిన అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమును ఆత్మయత్తును పవిత్రాలను ఉండుటకు ప్రభు విషయమై ప్రభు విషయమైనటువంటి కార్యముల గురించి చింతించుతున్నాను కానీ పెళ్ళైనది భర్తను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైనటువంటి వాటి గురించి చింతించున్నాను. కాబట్టి మీకు గురిపట్టడం కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనై కొందరేమీ లేక ప్రభు సన్నిధానమై ఉండవాలని ఇది మీకు ప్రయోజనం ఏమిటో చెప్తున్నాను పౌలు గారు. మూడవ మాట ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఏం చెప్తున్నానంటే చూడండి, సంతోషం. 33 వచనంలో పెళ్లి అయిన వాడు భార్యను సంతోషపెడతాడు. పెళ్లి అయిన స్త్రీ ఎవరు సంతోషపెట్టింది? భర్తను సంతోషపెట్టాలి. ఇది ధర్మమే. ఇదే బైబిల్లో ఉన్నటువంటి ధర్మం. ఇది ఒకరి ధర్మం. భార్య భర్తను సంతోషపెట్టాలి, భర్త భార్యను సంతోషపెట్టాలి. అయితే పిల్లలు వీళ్ళిద్దరూ ఎవరు సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాలి. పెళ్లి గారికేమో దేవుని సంతోషపెట్టాలి. పెళ్లి అయిన తర్వాత దేవుని సంతోషం అండి, దేవుని సంతోషం చెప్పండి. ఎవరు మీరు చెప్పండి. ఇంతకుముందు మీరు వివాహం కాలకి మరి ఎవరుసైనటువంటి వాడు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశారు వివాహం కొరకు. తర్వాత ఎంత మరి చైన్ ప్లేట్లో కానీ తర్వాత దేవుడి మంచి పరిగెత్తి చేసేవాడు. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి పిల్లలు లాస్ట్కి మాట నేను తీసుకున్నాను. పెళ్ళి అయినటువంటి పెళ్లి కాని స్త్రీ ఎవరు సంతోషపెట్టిందంటే దేవుడు. పెళ్లి కాకుండా దేవుడిని సంతోషపరిచేది మంచిదే. అయితే పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కూడా ఎవరు సంతోషపెట్టాలి? పిల్లల సహోదరులు సాలొమోను రాజు సహోదరి ఉండాలని వాళ్ళు దైవ సేవకులు సేవకురాలు. కాబట్టి పిల్లలు వీరు దేవుని సంతోషపడతారు. దేవుని వారు సంతోషం కలిగి ఉన్నారు. మొట్టమొదటి ఏంటంటే వాళ్ళిద్దరు సంతోషపడ్డారు. ఎట్లా వచ్చింది సంతోషం? కీర్తన 15:11 వచ్చింది ఒక బైబిల్. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలుగు నీ కుడి చేతిలో. కాబట్టి పిల్లలు దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ప్రియులారా, సమయంలో నేను 3 మాటలు చెప్పాను. మొట్టమొదటి సమ్మతి. కుటుంబ జీవితంలో ఏముండాలి? సమ్మతి. రెండవ భాగం సమాధానము. ఎట్లా వచ్చి సమాధానం? దేవుడితో సావాసం కలిగి ఉండాలి. ఆయన సమాధాన కారకుడు ఆయనే. మూడవదిగా చెప్పండి, సంతోషం. ఎవరు సంతోషపెట్టాలి? మనం దేవుడిని ఎప్పుడైతే సంతోషపెడతామో మన హృదయంలో కూడా ఏం కలుగుతుంది? మనం ఒకరినొకరు సంతోషించుకోవాలి. మంచిదే. భార్య భర్తను సంతోషపరచాలి, భర్త భార్యను సంతోషపరచాలి. మంచిదే. సన్మానించాలి. అయితే మీరు ఒకరినొకరు సంతోషపరచుకోవాలి. తద్వారా దేవుడు కూడా ఏం చేయాలి చెప్పండి? మన కుటుంబ జీవితం ద్వారా, మన సేవా జీవితం ద్వారా ఎవరికి సంతోషం కలగాలి? దేవునికి సంతోషం. కనుక పిల్లల సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసులుగా మీ కుటుంబాలు మీకు కూడా హెచ్చరిక చేస్తాము. మీ కుటుంబ జీవితంలో మరి సమ్మతి కలిగి పాపం చేస్తారు. మీ కుటుంబ జీవితంలో సమాధానం ఉన్నారు భార్యాభర్తలు. మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉందా? పిల్లరా, పరిస్థితులు ఎంత సంతోషం ఆనందం కలిగి ఉంటామంటే పిల్లరా, దేవుడు మాట్లాడినట్లుగా బైబిల్ చదవాలి. దేవుడు సన్నిధిలో అనిపిస్తే మన కుటుంబ జీవితంలో సంతోషం కలిగి ఉంటాం. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. 35 వచనంలో మీకు ఉరిపట్టగలదని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనలై, ఇక్కడ ప్రవర్తన గురించి మాట్లాడాలి. ఒకరినొకరు మీరు యోగ్య ప్రవర్తనలై కొందరేమీ లేక ప్రభు సన్నిధానం లేదు. కాబట్టి కుటుంబ జీవితాలు ఏమైతే తొందరలు వస్తాయి. కుటుంబ జీవితాలు తొందరలు వస్తాయి, కలవరాలు వస్తాయి, అసమాధానం వచ్చింది. ఎందుకంటే శత్రువులు తీసుకొస్తారు. కాబట్టి వెళ్ళారా ఇవన్నీ కూడా టీకప్పులో తుఫాన్ లాంటివి వస్తాయి. అయితే వచ్చినప్పుడు ఇవన్నీ రావాల్సిందే. ఏమా కాళ్ళు కనవకుండా సముద్రాన్ని ఎదుర్కొని కళ్ళు కనవకుండా సంసారాన్ని ఏదో. కాబట్టి పిల్లల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఎవరి బిడ్డలకి దేవుని యొక్క దైవజనుడు, దేవుని యొక్క దాసుగా నేను 3 మాటలు వాళ్ళకి అందిస్తా వచ్చాను. మ్యాన్యువల్ బైబిల్ 3 విషయాలు చెప్పింది. సమ్మతితో జీవించాలి,
సమాధానంతో జీవించండి, సంతోషంగా ఉండండి. దేవుని సంతోషపడతాం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని ప్రభు సన్నిధానులై ఉండవలను. ఎక్కడ నీ సన్నిధి అందే గలవు నిత్య సంతోషములు, నీ సన్నిధి అందే గలవు నిత్య సంతోషములు, నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు. నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు. సమయంలో ఒక సహోదరుడు సహోదరు ప్రతించవలసిందిగా సహోదరుడు సహోదరుడు ప్రారంభిస్తారు. తండ్రి అలాగే ఈ యొక్క సందర్భంలో దాసులైనటువంటి తండ్రి సల్మాన్ రాజు తండ్రి రాణి వారికి రాజస్పతిలో వారి వారి దంపతులు దేవుని ఆశీర్వదించండి. వారికి వారికి వేరు సరించినారు. చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు అనేక విధాలు మేము అలా జీవించగలరు, అలా ఆత్మీయంగా మనం సేవించాలి. ఈ సమయంలో మాకు అనుభవించండి. ఆ దంపతులు గురించి ఆశీర్వదించండి. వారిని నేను చెప్పవలసినాను. సందర్భంగా వారిని ఏర్పాటు చేసి భార్యభర్తలు అనుభవించి వర్తించినటువంటి సేవ పరిచయ దినాల్లో ప్రభుత్వకై సంతోషంగా వారి యొక్క జీవితం ఆత్మీయంగా ప్రభుత్వకై జీవించడం వేరే ఉపయోగించి ఈ సమయంలో చెప్పండి ఈ శిక్షణ నేను మహిళపడాలని ఈ స్థలంలో ఉపయోగించి వారు చేసినటువంటి ప్రార్థన వారి యొక్క జీవితానికి మీరు ఆశ్రయంగా మీరు అనుభవించి వారు చేసినటువంటి ప్రార్థన ప్రతిఫలంగా వారికి అనుభవించిన దానివల్ల నాకు తెలుసుకుంటున్నాను. ఈరోజు మీ కొరకు నమ్మకమైనటువంటి విధానంలో వారు చేసేవారు మీరు ఉపయోగించింది. చెప్పబడినటువంటి మాటలు
మాకు సంఘానికి అనేకులకి ఆ గొప్పలకి ఏదైనా శ్రమించబడి విశ్రామం అనుభవించింది వచ్చిన సమయాన్ని కలిగిన యేసు ప్రభువును ఇతని పాలించి వేడుచున్నాము తండ్రి. సహోదరి ఆ తర్వాత బయట మెయిన్ గేట్ దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రేమ ఏర్పాటు చేశారు, సిస్టమ్ ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా ప్రేమ పాల్గొని నూతన అనుభవాలను ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాం. చోటు ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగిస్తున్నాం. సురేష్ అన్న సురేష్ ప్రార్థన. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎదురయ్యేటువంటి సమాధానకర్త ప్రత్యేకించి ఈ సమయంలో నివాసులు స్థానాన్ని బట్టి వెళ్ళాలని బట్టి మనం సూచిస్తున్నాం. నిలబడిన వారిని పరిశుద్ధ వివాహ విషయంలో మీరు గతపరచడానికి సమయం తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి రాష్ట్రాన్ని ఈ సేవలో మరి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి గత కొన్ని సంవత్సరాలు మహిమార్థమై
జరిగించిన పని పరిచయం స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, తన కొరకు మీరు సిద్ధపరిచినటువంటి సహోదరులకు స్తోత్రాలు. ఆ ప్రభావం మరి గృహస్థ జీవితానికి పరిచర్యలో కావలసిన మెరుగుల గురించి మీ దైవ గ్రంథంలో ఉన్న విషయాలు దైవజనులు మీరు మరుగు చేసి అందించిన అమూల్యమైనటువంటి మాటలు సూచనలు స్తోత్రాలు. కనుక జీవితంలో ప్రతి విషయంలో సమృద్ధి, సమాధానము, సంతోషము, సన్నిధి అంత మాత్రమే కాదు, మా ప్రభావం ప్రతి విషయంలో ఏకపరిచి కలిగి ఏకభావం ఏకభావం కలిగి నేను నిర్వహించుకో సేవించుకో సహాయం చేయాలి. నేను ఆశ్రయించినవి సమాజంలో స్థానాన్ని వేయించండి. ప్రభావం పరిచయం వారి విరివిగా మరి అప్పుల పరిస్థితి ఎలా కలిసి పనిచేశారు, అలా కలిసి పనిచేసి నేను మేపరచగలను, అనేక ఆత్మను సంపాదించగలను. వారిని పరిచయం విరివిగా వాడుకోమని, వారిని ఆశ్రయించమని, వారిని సంతోషపరచమని వచ్చిన నిర్పక్షాలను వద్దలను బట్టి, అలాగే స్థానిక సంఘంలో బట్టి ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి ఈ రిసెప్షన్ తెలుసుకుంటారు. ఇప్పుడు స్థానికమైన పెద్దలు విశ్వాసంగా వారి సంతోషం కూడా సంతోషంగా అనుభవించిన సమీపంగా వందనాలు తెలియజేస్తుంది. ఈ తీసుకున్నామైన నామం స్తుతించి ప్రార్థించి మనం తండ్రి తండ్రి దేవుని ప్రేమ అర్షుదాత్మ దేవుని కావాలను నూతన వధువులైనటువంటి కాలం రాజు గారికి పొందడానికి అది సేవించినటువంటి మనందరికీ సర్వరక్షించబడ సదాకాలము కూడా దీవించి నిన్ను సంతోషంగా ఉంది. చూసి ఒక 5 సంవత్సరాల పైన అవుతుంది. దేవుడు ఈ రీతిగా నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు చేస్తాను. ఇక్కడ కూర్చున్నారు. వీరందరూ కూడా పర్సనల్ వెబ్సైట్ వచ్చి ఏమవుతుంది శానిటైజర్తో మీ హ్యాండ్స్ కొంచెం క్లీన్ చేసుకుని వచ్చి వాళ్ళకి గ్రీటింగ్స్ తెలిపి బయట మెయిన్ గేట్ దగ్గర బర్త్డే సిస్టమ్ భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రేమకు ఎవరు కూడా వెళ్ళద్దు, అందరూ కలిసి భోజనం చేసి ఆశీర్వదించాలని చేస్తున్నాం. స్పెషల్ రిక్వెస్ట్ మీరు సేక్ హ్యాండ్స్ ఇవ్వద్దు, హ్యాండ్స్ కలపద్దు. రెండవది కౌలు కూడా చేసుకోవద్దు, దూరంగా కలిసి చేస్తున్నారు. ప్రైజ్లాగా బాగా అందరికీ ప్రైజ్.
టాపిక్ విషయంలో సహకరించండి. బ్రదర్స్ కొంచెం షాపులు